నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యావరణం మన జీవనానికి ఆధారం. వేడుకగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్న పర్యావరణవేత్తలు, విద్యార్థులు. 5,000కు చేరుకున్న కోవిడ్ కేసులు. రాష్ట్రాల్లో మాక్ డ్రిల్కు కేంద్రం నిర్ణయం. ఏపీలో ఉపద్రవం. మందగించిన రుతుపవనాలు, మండుతున్న ఎండలు. లడ్డూలు, బ్రేక్, వసతి సౌకర్యాలు మరింత సులభతరం. తిరుమలలో 20 ప్రాంతాల్లో సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్లు ఏర్పాటు చేయనున్న టీటీడీ. చిత్తూరు జిల్లాలో విషాదం. ఈతకు వెళ్లి 3 యువకుల మృతి. తుడా లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించండి. అధికారులను ఆదేశించిన ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య. చెరువులో ఈతకు వెళ్లి 3 యువకులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ వీకోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం సరదాగా ఈతకు వెళ్లిన 3 యువకులు చెరువులో ఓ చోట గుంత లోతుగా ఉండడంతో అక్కడ ఈతకు వెళ్లి బయటకు రాలేకపోయారు. ఎంతసేపటికి యువకులు నీటి నుంచి బయటకు రాకపోవడంతో ప్రమాదాన్ని ఊహించిన గట్టుపైనున్న సహచరులు వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 2 యువకులు మృతి చెందగా ఓ యువకుడిని వీకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనలో కుషాల్, నిఖిల్, జగన్ అనే యువకులు 3 మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 2 యువకులు ఉండడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. ఆడ వచ్చిన వాళ్ళు పిలిచినారు మమ్మల్ని. వాళ్ళ అన్నే అప్పుడు చనిపోయి వచ్చిన వాళ్ళు అన్న వచ్చినాడు. పిలిచి కెంపికి వెళ్తా అంటే వచ్చినాము. చూసేపు అడిగి సోళ్ళు ఏం కనబడలేదు. చూసే వాళ్ళంతా చెప్పిన పైన చూసినాక తొక్కడాడితే ఒక మనిషి చిక్కినాడు. చూస్తే మళ్ళీ ఇంకా ఆడే ఉన్నారు చూడినాకి మేము చూసినాక మళ్ళీ ఇంకా 2 మనిషి ఎత్తినాం. మా చేతి కాలేక ఎవరో మనిషి పిలిపించి మళ్ళీ వాళ్ళని ఎత్తిపించినాం. మేము అక్కడ పనిచేస్తున్నారు. ఒక పిల్లోడు వచ్చిందని బయలో పడిపోయినాడు అని చెప్పినారు. తర్వాత మేము వచ్చి చెక్ చేసినాము. చెక్ చేసి ఒక లోతు ఎక్కువ ఉంది. చూస్తే ఒక పిల్లోని ఎత్తినాడు ఫస్ట్. తర్వాత ఇంక 2 పిల్లలు వచ్చి వేరే పిల్లల్ని ఎత్తి చూసి కొందరికి చనిపోయినట్టు 3 పిల్లలు. డ్రోన్ల వినియోగం ద్వారా రైతుల ఖర్చు తగ్గించడం, సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని సహాయ వ్యవసాయ శాఖ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి పంట పొలాలకు పిచికారీ చేసే డ్రోన్ పరికరం వాడకం విధానాన్ని గురించి తెలుసుకొని పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించి రైతులు ఖర్చు తగ్గించడం, సమయం ఆదా చేయడం వంటి ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. సమయం ఆదా చేయడం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని, సాంప్రదాయ పద్ధతిలో పురుగుల మందుల పిచికారీ చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని, డ్రోన్లు వాడకంలో దీన్ని నివారించవచ్చు అని తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని గురించి ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వ్యవసాయ అధికారులు సుధాకర్ రెడ్డి, భారతి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ సివిఎస్ఓగా కేవీ మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ముఖ్య నిఘా మరియు భద్రతాధికారిగా కేవీ మురళీకృష్ణ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సివిఎస్ఓ రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సివిఎస్ఓకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సివిఎస్ఓ వెంకట శివకుమార్ రెడ్డి, విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ఉద్యోగానికి నేను యోగ్యుడనని భావించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ సెక్రటరీ మరియు గౌరవ డీజీపీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదివరలో ఇక్కడ డిఎస్పీగా, అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి కొంత
నాకు పాత ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్న బోర్డు మరియు గౌరవ ఈఓ గారు, గౌరవ అడిషనల్ ఈఓ గారు ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి అనేక స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒకసారి నేను కూడా వాటిలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భక్తుల యొక్క భద్రతకు సంబంధించి, అలాగే టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేటటువంటి దాన్ని పెడుతూ శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అలాగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్కి సంబంధించి వ్యవహారాలు అన్నీ కూడా వాటిని పాటిస్తూ మరింత మెరుగైనటువంటి భద్రతా ప్రమాణాలను ఎలా తీసుకురావాలనే విధంగా పనిచేయడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం ఉదయం గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7 గంటల నుండి వాహన సేవ వైభవంగా సాగింది. వాహనం ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది. సముద్ర మథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతా వృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు తీర్చే కోనేటి రాయుడు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్వపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాజా ప్రజా రంజనాథ్ అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. అనంత విశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీ గోవిందరాజస్వామి కలియుగంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అంతేగాక పాలకుల అధికారి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవాపరులు కావాలని సర్వభూపాల వాహన సేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి, శ్రీ 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 చిన్న జియంగార్లు, డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, పలువురు అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ డ్రెస్ మారిస్తే సిద్ధాంతాలు మారతాయా అని ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పవన్ కళ్యాణ్ చాగంటి గరికపాటిల నుంచి ట్యూషన్ చెప్పించుకోవాలా అని ప్రశ్నించారు. సనాతన సిద్ధాంతం గురించి ఆయన ఏం చెప్తే వినండి, మేము చెప్పిన మాకండి. అది కాదు, ఆయన ప్రవచకులు కదా, అందరూ ఆమోదించేటువంటి వ్యక్తులు కదా వాళ్ళు, ఒక పార్టీ కాదు కదా వాళ్ళు. నేను గరికపాటి గారిని నేను ఉదాహరణ తీసుకుంటున్నా. ఆయనే కమ్యూనిస్ట్ కాదు, ఆయన ఒక ఎథియిస్ట్ అయి ఉంటాడు అంతే. ఆయనతో నేర్చుకోండి సనాతనం అంటే ఏంటో, దాని ప్రభావం ఏంటో, దాని ప్రాబల్యం ఏంటో, దాని ప్రమాదం ఏంటో తెలుసుకోండి. తెలుసుకోకుండా ఎందుకు వాళ్ళు కాషాయీకరణ వాళ్ళు చెప్పినంత ఏంటంటే ఆర్ఎస్ వాళ్ళు చెప్పిన భజన చేస్తారు. మీరు వాళ్ళకి భజన చేసుకోండి, కావాలంటే ఆర్ఎస్కి భజన చేసుకోండి మీ సహాయం కోసం, పదవుల కోసం. కానీ మీ పదవుల కోసం ఆర్ఎస్ని సపోర్ట్ చేస్తూ ఈ ప్రమాదకరమైన సిద్ధాంతం, అత్యంత నీచమైన సిద్ధాంతం, అత్యంత మానవరహిత సిద్ధాంతం, మహిళా వ్యతిరేక సిద్ధాంతం అది సనాతన ధర్మం. దాని గురించి మాట్లాడి నేను సెక్యులర్ స్టేట్లో ఉంటాను, నేను మంత్రి పదవిలో ఉంటానంటే ఎటు గుర్తుంది? మా పవన్ కళ్యాణ్ దయచేసి మీరు సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ ప్రచారం చేసుకుంటూ పోండి. ఉప ముఖ్యమంత్రి రాజకీయాలు వద్దు. అట్లా చేసేవాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది సన్యాసులు చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు కూడా పో. డ్రెస్ వేసుకుంటే సరిపోదండి. చెగవరి డ్రెస్ వేసుకుంటే విప్లవాలు మాట్లాడడం, కాషాయ డ్రెస్ వేసుకుంటే సనాతన ధర్మాన్ని మాట్లాడవా? అది అట్టుకుతుంది. మనిషి ఒకటే కదా, డ్రెస్ మారితే పాలసీ మారిపోతుందా? చెగవరి సిద్ధాంతం వస్తే విప్లవాలు వస్తాయా? కాషాయ డ్రెస్ వేసుకుంటే సనాతన ధర్మం వస్తుందా? ఇదేంటిది మోసం వెళ్ళే రాజకీయాలు? కాబట్టి రాజకీయాలు కలుషితం చేయబాకండి. తిరుమలలో సాంకేతికత ద్వారా భక్తులకు సేవలను సులభతరం చేసేందుకు టీటీడీ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీలో సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియోస్క్ల ఏర్పాటు చేశారు. కియోస్క్ల సాయంతో భక్తులకు టీటీడీ సేవలు సులభంగా అందుతున్నాయి.
పైగా బోలెడంత సమయం ఆదా అవుతోంది. దీంతో ఈ కియోస్క్లను విరివిగా వినియోగించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు హుండీ ద్వారా కాకుండా విరాళాలు ఇవ్వాలంటే పెద్ద తతంగమే ఉండేది. 1,00,000కు పైగా విరాళాలు ఇవ్వాలంటే దాతల విభాగానికి చేరుకొని అక్కడ అన్ని వివరాలు తెలియజేసిన తర్వాతే విరాళాలు తీసుకునేవారు. 1,00,000 లోపు విరాళాలకు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఓ కౌంటర్ను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ వివరాలు నమోదు చేయడం, కార్డు లేదా నగదుతో విరాళాలు చెల్లించడం వంటి ప్రక్రియతో భక్తులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో 1,00,000 లోపు విరాళాలిచ్చే భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తొలిసారిగా వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ కియోస్క్ మిషన్ను ఏర్పాటు చేశారు. భక్తులు దీనిలోని క్యూఆర్ కోడ్ను తమ సెల్ ఫోన్తో స్కాన్ చేసి యూపీఐ ద్వారా 1,00,000 లోపు ఎంతైనా విరాళంగా అందించవచ్చు. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో టీటీడీ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియోస్క్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇప్పటి వరకు 4 కోట్ల విరాళాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని సేవల్లోకి కియోస్క్లను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే లడ్డూలు పొందే భక్తులకు కియోస్క్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మిషన్ల ద్వారా లడ్డూ ఆప్షన్లోకి వెళ్ళి కావలసిన లడ్డూ సంఖ్యను టైప్ చేసి యూపీఐ ద్వారా నగదు చెల్లిస్తే ఓ రసీదు వస్తుంది. ఆ రసీదును లడ్డూ కౌంటర్లో చూపించి లడ్డూలు పొందవచ్చు. తద్వారా భక్తుల నిరీక్షణ సమయం తగ్గుతుందని టీటీడీ భావిస్తోంది. ఈ కియోస్క్లో వీఐపీ బ్రేక్ టికెట్లను కూడా సులభతరంగా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ కియోస్క్ మిషన్లో బ్రేక్ దర్శన టికెట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎన్రోల్మెంట్ నెంబరును ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే టికెట్ ప్రింట్ ఇస్తుంది. దీంతో భక్తులు వారు బస చేసే అతిథి గృహాలు, కాటేజీల్లోనే సులభంగా టికెట్లు పొందవచ్చు. ఇలా పలు విభాగాల్లోకి కియోస్క్ను ప్రవేశపెట్టి భక్తులకు సులభతరంగా సేవలు అందించాలని టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇవి అందుబాటులోకి రావడం ద్వారా భక్తులకు సేవలు మరింత సులభతరం కానున్నాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళం సమీపంలో ఏర్పాటు చేసిన శేషాచల హిల్ వ్యూ లేఅవుట్ను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ లేఅవుట్ నందు అన్ని సదుపాయాలు కల్పించాలని అన్నారు. లేఅవుట్ నందు అనధికారిక నిర్మాణాలు, ఆక్రమణలు జరగకుండా చూడాలని అన్నారు. ఎస్హెచ్వి లేఅవుట్ నందు పార్కులను పరిశీలించి ఆక్రమణలకు గురి కాకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, ప్లానింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. జూన్ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేట్లుగా 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణ ప్రాకారంలోని కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును అభిధ్యేయక అభిషేకం అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్ర కవచం అలంకరిస్తారు. రెండవ రోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవ రోజు తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని పునర్సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్ళీ వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఈసీఎంఎస్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ పెట్టుబడుల ప్రమోషన్ కొరకు ఐటీ, ఈఎండ్సీ మరియు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక్కరోజు కార్యశాలను నిర్వహించారు. కాంపోనెంట్స్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రిలీజ్ చేసిన దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీకి దీటుగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అవి కూడా మనం ఇస్తూ దాని మీద కూడా ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా పాలసీలో కొన్ని ఇన్సెంటివ్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కానీ పెట్టి మనము పాలసీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పాలసీ ఇస్తుంది. దానికి సంబంధించిన ఈ రోజున మనకి తిరుపతిలో
ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారు చేసేవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తున్నారో, అంటే ఒక సెల్ ఫోన్ ఉంది, ఒక సెల్ ఫోన్లో కొన్ని వందల కాంపోనెంట్స్ ఉంటాయి. చిత్తూరులో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. ఈసారి టార్గెట్గా బంగారు దుకాణాలను ఎంచుకున్నారు. చిత్తూరు పట్టణంలోని జెండామాను వీధిలో శరవణ బంగారు నగల దుకాణం, రంగా స్టీల్స్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 2 లక్షల రూపాయల నగదు ముసుగు ధరించిన దుండగులు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం ఉదయం జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు పరిశీలించారు. క్లూస్ టీం దొంగల వేలిముద్రలను, ఇతర ఆధారాలను సేకరించారు. చిత్తూరు పట్టణంలోని జెండామాను వీధిలో ఉన్న శరవణ జ్యువెలర్స్ మరియు రంగా స్టీల్స్ దుకాణాలలో దొంగతనం జరిగింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోల్ దొంగతనం జరిగిన ప్రదేశాలను చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ టి సాయినాథ్, పట్టణ ఇన్స్పెక్టర్లు నెట్టి గంటయ్య, మహేశ్వరతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాత్రి దొంగతనం జరిగిందని దర్యాప్తు మొదలు పెట్టామని, రాత్రి దొంగతనం జరిగిన విషయాన్ని తీవ్రంగా పరిగణించామని, క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరణ జరుపుతున్నామని, సంఘటనా స్థలాల్లో వేలిముద్రలు తదితర శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నామని, సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని, ఈ దొంగతనాల వెనుక ఉన్న నిందితుల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిందితులను త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు చిత్తూరు పోలీస్ శాఖ అన్ని కోణాల్లో విచారణ జరుపుతుందని, త్వరలోనే అరెస్టులు జరుగుతాయని పేర్కొన్నారు. అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మాకు పైకి వెళ్ళేదానికి కింద ఎంత రూమ్ ఉందో పైన కూడా అంతే రూమ్ ఉంది. పైకి పోయే డిజిటల్ వాటర్ పోయేదానికి మనం యూపీఎస్ పాకి మేము పోయేదానికి పెట్టుకున్నాం. ఇప్పుడు ఎంత సుమారు ఎంత గోల్డ్ పోయింది? సుమారు 200 గ్రాములు గోల్డ్, క్యాష్ 50,000, సిల్వర్ 5.5 kg సిల్వర్. అంటే ఇప్పుడు మీకు ఏమైనా తెలిసిన వాళ్ళే చేసుకుంటారని ఎట్లా ఇది? అది తెల్ల ఎవరు ఏం చేసినారు ఇప్పుడు ఇది ఉందని తెలుసు వాళ్ళకి? తెలుసు, మనకు ఐడియా లేదు. మేము మాకు తప్పితే ఇంకెవరికి తెలియదు. ఈ ఏసీ మెకానిక్ చేసేవాళ్ళు పైకి పోయినారు ఒక 20 రోజుల ముందు. వాళ్ళ పైన వాళ్ళదా ఎట్లా ఏం అన్నారు, పోయేసి పైకి పోయి అనుమానాలు ఎవరి పైన లేదు. మేము షాప్ పెట్టి 8 ఏళ్ళు ఎవరు మాకు అట్లాంటి వ్యక్తులు ఎవరు ఎవరితో గొడవలకు పోయేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం విచిత్రంగా ఉంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో మే నెలలోనే వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో ప్రజలు ఎండబాధ నుంచి తప్పించుకున్నామని ఆనందపడ్డారు. కానీ ఇంతలోనే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే దీనికి నైరుతి రుతుపవనాలు మందగించడమే కారణమని తెలుస్తోంది. ఆ కారణంతోనే వానలు తగ్గి ఎండలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రమంతటా బగ్గుమంటుంది. అన్ని చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గురువారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలలో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. అయితే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి. గురువారం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మరో వారం రోజుల పాటు ఏపీలో ఈ వాతావరణ పరిస్థితిలో కొనసాగే అవకాశం ఉంది. మే 26న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే అవి క్రమేపీ మందగించాయి. వేడి, ప్రేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ 11 తర్వాత బంగాళాఖాతంలో కొత్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా రుతుపవనాలు బలపడతాయని అంచనా వేస్తున్నారు. అయితే రాబోయే 4 రోజులు వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పెట్టి పోషించి పెద్దది చేసుకుంటే పర్యావరణం బాగుపడుతుంది. ఇది బాధ్యతగా తీసుకోవాలి. ఇది అంతేకాకుండా ఈ బీట్ ప్లాస్టిక్ పర్యావరణాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాలి. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటాయి.
ఇవి తెలియకుండా కొంతమంది టీని కూడా ప్లాస్టిక్ పేపర్లలో తెచ్చుకుంటారు. కాయగూరలు వెజిటేరియన్లు నాన్ వెజిటేరియన్లు కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి నెలల కాలం కూడా ఫ్రిడ్జ్లో పెడతారు. అది ప్లాస్టిక్ అంతా కూడా మరిగి దాన్ని తింటే కలుషిత ఆహారం అవుతుంది. దానివల్ల అన్ని అనారోగ్య కారణాలు వెలువస్తాయి. పౌరులం అందరం కూడా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ రోజున పంచభూతాలు వాయువు, నీరు, భూమి అన్నీ కూడా మరి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల కలుషితమైపోతుంది. కాబట్టి మన మనుగడ కావాలంటే తప్పకుండా మనం పంచభూతాలను కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. కాబట్టి ఆ విధంగా ప్లాస్టిక్ ఈ రోజున సముద్రాల్లో పడేస్తే ఎన్నో జీవరాశులు మరి చనిపోతున్నాయి. అదేవిధంగా భూమి మీద తిరిగేటువంటి ఆవులు, గొర్రెలు ఇవన్నీ కూడా మరి ప్లాస్టిక్ని తిని ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ రహిత నగరంగా ఫస్ట్ మనము తీర్చిదిద్దుకోవాలని, ఈ సంవత్సర ఆశయాన్ని మనమందరం కూడా కొనసాగించడానికి మనమంతా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ఈ మొక్కలు నాటి దాని సర్వైవల్ కోసం కూడా మనము కృషి చేయాలి. అలాగే నో టు ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ. తిరుపతి ఇంతకుముందు 2019లో ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా ఒక పేరు వచ్చింది. దాని తర్వాత కొంచెం లీనియంట్గా వదిలేయడం వల్ల మళ్ళీ ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉండడము, ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి కార్పొరేషన్ తరఫున మనం చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. అట్లాగే ఆల్టర్నేటివ్స్ కూడా మనము ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి కూడా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా ట్రేడర్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ నుంచి ప్లాస్టిక్ వాడుకోకుండా ఉండి దాని ఆల్టర్నేటివ్ క్లాత్ బ్యాగ్స్ ఇవి వాడాలని కోరుకుంటున్నాను. మనం పచ్చదనాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందుకు పోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి అని మన పిల్లలకు కూడా చెప్పే అవసరం ఎంతో ఉంది. ఏదో మనం హడావిడికి రావడం, పొలిటికల్గా స్పీచ్ చేయడం, లేకుంటే రెండు మొక్కలు నాడడం, వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ మొక్క పరిస్థితి ఏందని ఆలోచించాలి. కాబట్టి ఆ మొక్కని పెంచి రేపు పొద్దున్నే వచ్చే రోజుల్లో పిల్లలకి ఎలా ఉపయోగపడుతుందనే దాంట్లో మరి ఈరోజు సుబ్బరమ్మ కానీ, అమ్మగారు కానీ, మా అక్క అట్నే తమ్ముడు దివాకర్ గారు ఈరోజు భాగస్వాములై రేణుగుంటలో ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. ప్రపంచం మొత్తం చెప్పారు. సో కాబట్టి ఈరోజు ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సుమారు 20-30 మొక్కలు ఈరోజు నాటాలని చెప్పేసి ఈరోజు సంకల్పంతో ఇప్పుడే ప్లెడ్జ్ కూడా ప్రతిజ్ఞ చేసేసి అందరూ కూడా యువత కూడా చెప్పేది ఏంటంటే ఎంతోపు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్లో భాగం తీసుకొని, ఇది కూడా ఒక ప్యాషనెట్ తీసుకొని ప్రతి ఒక్క యువత కూడా ఇంటికి కనీసం ఒక 5 నుంచి 10 మొక్కలు వాళ్ళ చుట్టుపక్కల నాటుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్విరాన్మెంటల్ డే రోజు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలంటున్నాం తప్పితే ఇంకొన్ని చెట్లు పెట్టాలి, ఉన్న చెట్లని ఎలా కాపాడుకోవాలి, ఉన్న చెట్లని ఎలా కాపాడితే ఎన్విరాన్మెంటల్ బాగుంటుంది. ఇప్పుడు మే సీజన్ అంటే విపరీతమైన ఎండలు, కానీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతుందనే టైంకి ఎండలు పడుతున్నాయి. దీనివల్ల ఏమైంది, గ్లోబలైజేషన్ లో చేంజెస్ వచ్చింది. దీనివల్ల పంట పండించిన రైతులు కూడా నష్టపోతున్నారు. మ్యాంగో సీజన్, ఒకప్పుడు మ్యాంగో సీజన్ అంటే విపరీతమైన ఎండాకాలం, వాటికి డ్యామేజ్ జరగదు, రైతులకంతా మ్యాంగో బాగా పండి డబ్బులు వచ్చేది. ఇప్పుడేమైంది, రీసెంట్ గా ఒక 10 days 15 days నుండి చూస్తున్నా వర్షాలు పడిన దీనివల్ల ఆ కాయల పైన మచ్చలు వచ్చినాయి, లేదా కాయలు డ్యామేజ్ అయిపోయినాయి, చెట్లనే కొల్లిపోతున్నాయి. సో ఇండైరెక్ట్ గా ఫార్మర్స్ కూడా వీఆర్ లూజింగ్ అవర్ మనీ. దేశంలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. నెమ్మదిగా మొదలైన కేసులు ఆ సంఖ్య 5,000కు చేరువలోకి వచ్చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,866 కేసులు ఉన్నట్లుగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక గురువారం ఉదయం 8 గంటలకు 4,866కు కేసులు పెరిగినట్లుగా స్పష్టం చేసింది. ఢిల్లీ, కర్ణాటకలలో చెరో 2 మరణాలు సంభవించగా మహారాష్ట్రలో 3 మరణాలు సంభవించాయి. బుధవారం కేరళలో 114 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో వరుసగా 112, 106, 105 కేసులు నమోదయ్యాయి. ఇక కోవిడ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలలోని ఆసుపత్రుల సంసిద్ధతను చేస్తోంది. ఆక్సిజన్ సరఫరా, అవసరమైన మందుల స్థితిగతులకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు తనిఖీ చేయనున్నారు. దేశంలోని ప్రధాన ఆసుపత్రులలో వెంటిలేటర్ల లభ్యతను అంచనా వేయనున్నారు. దేశంలో కొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు తలెత్తితే ఆసుపత్రుల సంసిద్ధత స్థాయిని ఈ డ్రిల్ అంచనా వేయనుంది. అయితే కొత్త వైరస్ వేగంగా వ్యాప్తిస్తుందని, అలాగే చాలా మార్పులు చెందుతోందని, కాకపోతే తేలికపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR నిర్ధారించింది. సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, శరీర నొప్పులు, ముక్కు కారటం, ఆకలి లేకపోవడం కాలానుగుణ ఫ్లూ మాదిరిగానే ఉంటుందని తెలిపింది. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న, టీటీడీ పూర్వ జేఈఓ గౌతమితో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులను సిట్ అధికారులు విచారించారు. తిరుపతి అలిపిరి సమీపంలోని తాత్కాలిక సిట్ కార్యాలయంలో కల్తీ నెయ్యికి సంబంధించి 2 రోజులుగా విచారణ సాగిస్తోంది. 2 రోజులుగా సిట్ కార్యాలయంలో అప్పన్నను విచారించిన సిట్ అధికారులు కొంతమేర సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు సంధించిన ప్రధాన ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న దాటువేసే ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014 నుంచి 2019 వరకు ఒంగోలు ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఢిల్లీలో విధులు నిర్వహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రోటోకాల్ OSDగా నియమించారు. ఏపీ భవన్ OSD హోదాలో ఉంటూ 2019 నుంచి 2023 వరకు 4 సంవత్సరాల పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కార్యకలాపాలను చెక్కబెట్టారు. ఇక టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసేది. ఈ నేపథ్యంలో డైరీకి సంబంధించిన ఒప్పందాలు ఎవరి ఒత్తిళ్లతో జరిగాయి, ఒప్పందాల వల్ల ఎవరు ఏ మేరకు లబ్ధి పొందారనే విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పర్వదిన పండుగకు సంబంధించిన ఏర్పాట్లను ఈద్గా కమిటీ సభ్యులు పరిశీలించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆవరణలోని ఈద్గా మైదానంలో బక్రీద్ పండుగకు సంబంధించిన ఏర్పాట్లను ముస్లిం సోదరులు, ఈద్గా కమిటీ సభ్యులు జరుగుతున్న పనులను పరిశీలించారు. గత రంజాన్లో జరిగిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బక్రీద్కు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా పోలీసు భద్రత మరియు మెడికల్ సర్వీసులను అందుబాటులో ఉంచేలా కమిటీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సహకరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ముస్లింలపై ప్రత్యేక ప్రేమాభిమానాలతో ఈద్గా మైదానంలో జరుగుతున్న పనులను ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీ శనివారం 8 గంటల ప్రాంతంలో నమాజ్ ప్రారంభమవుతుందని, ముస్లిం సోదరులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ వచ్చే శనివారం 7వ తేదీ జరగబోయే బక్రీద్ పండుగకి అద్భుతంగా ఎటువంటి సౌకర్యం తక్కువ లేకుండా, అదేవిధంగా ఒక మెడికల్ క్యాంపు, ఒక అంబులెన్సు, ఒక ఫైర్ ఇంజిను, దాంతోపాటు పోలీస్ సదుపాయాలు కూడా మాకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా కల్పించాలని ఎస్పీ గారు కూడా మేము లెటర్ పెట్టున్నాము. ఈరోజు 6 గంటలకి 6:30కి కలవడానికి వెళ్తున్నాము. మాకు అన్ని విధాలుగా సహకరించిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసు గారికి, అదేవిధంగా తిరుపతి ఇన్ఛార్జ్ టీడీపీ సుగుణమ్మ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా సంతోషము. సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే పుస్తక పఠనం తప్పనిసరి అని జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ హరిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో వేసవి కాలంలో పాఠశాలలు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులలో యోగా, డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్, డాన్సింగ్ వంటి వాటిలలో శిక్షణను ఇచ్చారు. తిరుపతి నగరంలోని పలువురు చిన్నారులు గ్రంథాలయానికి విచ్చేసి వేసవి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ హరిప్రసాద్, తిరుపతి రూరల్ ఎంఈఓ శంకరయ్య, సైకాలజిస్ట్ కిషోర్, సామాజికవేత్త తహస్సునిసా బేగం తదితరులు విచ్చేసి వేసవి శిక్షణా తరగతులలో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
గ్రంథాలయం ఒక దేవాలయం లాంటిదని, గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదిగేందుకు దోహదపడతాయని తెలిపారు. పుస్తకాన్ని ఒక నేస్తంలా భావించి ప్రతిరోజు పుస్తక పఠనం చేయడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు తోడ్పాటు అందిస్తాయని అన్నారు. ఖాళీ సమయంలో సెల్ ఫోన్ చూడడం ద్వారా భవిష్యత్తులో తలదించుకునేలా చేస్తుందని, అదే ఒక మంచి పుస్తకాన్ని అలవర్చుకొని పుస్తక పఠనం చేయడం ద్వారా ప్రపంచంలో విద్య తలెత్తుకుని గర్వపడేలా ఉన్నత స్థానంలో నిలబెడుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా పోటీలు నిర్వహించడం నిజంగా చాలా ఆనందం. పిల్లలందరూ కూడా ఎక్కువ సమయాన్ని అంటే ఉదయం 8 గంటలకు వచ్చేసి 11 గంటల వరకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి 12 గంటల వరకు ఇక్కడే ఉండి తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో మన లైబ్రరీల పాత్ర, అదేవిధంగా తల్లిదండ్రుల పాత్ర విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇలాంటి శిక్షణా తరగతుల్లో మరిన్ని నిర్వహించాలి. అలాగే ప్రతి సంవత్సరం కొత్త విషయాలు, ఆర్ట్, సైన్స్, అలాగే మరిన్ని కొత్త, అలాగే ఏఐ టెక్నాలజీ, ఇలాంటివన్నీ కొత్త విషయాల్ని పిల్లలకు ఈ శిక్షణా తరగతుల్లో నేర్పించడం ద్వారా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ కెరియర్ గ్రోత్కు ఎంతో ఉపయోగపడతాయి. కావున ప్రభుత్వం వారు అలాగే దీనికి ఒక లైబ్రరీని ఒక వేదికగా ఎంచుకొని పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరుకుంటాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,01,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,157 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,06,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 109 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పర్యావరణం మన జీవనానికి ఆధారం. వేడుకగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్న పర్యావరణవేత్తలు, విద్యార్థులు. 5,000కు చేరుకున్న కోవిడ్ కేసులు. రాష్ట్రాల్లో మాక్ డ్రిల్కు కేంద్రం నిర్ణయం. ఏపీలో ఉపద్రవం. మందగించిన రుతుపవనాలు, మండుతున్న ఎండలు. లడ్డూలు, బ్రేక్, వసతి సౌకర్యాలు మరింత సులభతరం. తిరుమలలో 20 ప్రాంతాల్లో సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్లు ఏర్పాటు చేయనున్న టీటీడీ. చిత్తూరు జిల్లాలో విషాదం. ఈతకు వెళ్లి 3 యువకుల మృతి. తుడా లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించండి. అధికారులను ఆదేశించిన ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.